ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకు సారీ చెప్పాలనుకుంటున్నాను రేఖ. ఐఎమ్ సారీ. ఉన్ని ఏదైతే చేసిందో దానికి నేను నిన్ను ఫోర్స్ చేశాను. నాతో కుండ మార్పిడి పెళ్లి చేసుకోమని నిన్ను బలవంతం చేశాను. నా చెల్లెలి ప్రేమలో నేను ఎంత పిచ్చోడైపోయానంటే నేను నిజమేంటో తెలుసుకోలేకపోయాను. నేను నీ జీవితాన్ని, ధ్రువ జీవితాన్ని చాలా ఇబ్బందులు పాలు చేశాను. నేనేం చేయలేదు చెప్పు. నేను నా గ్యారంటీ టైప్ భార్యం చేసుకోవడానికి. మీరు ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు రాఘవ్? జరిగిందేదో జరిగిపోయింది. అవన్నీ మర్చిపోండి. మనం ఇప్పుడు ఫ్రెండ్స్ కదా. ఎగ్జాక్ట్లీ. మరి ఫ్రెండ్స్ పట్ల మనం ఎప్పుడూ తప్పుగా బిహేవ్ చేయకూడదు కదా. అందుకే నేను నా తప్పుల్ని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. అండ్ దానికి బిగినింగ్ పాయింట్ దీంతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. ఈ రోజు నుంచి నువ్వు రాఘవ్ సూర్యవంశీకి భారీగా ఉండే భారాన్ని నుంచి విముక్తురాలైపోవచ్చు. నువ్వు ఇంకా ఫ్రీ బర్డ్వి ఈ అన్వాంటెడ్ రిలేషన్షిప్ నుంచి. అవును రేఖ, నీ మీదున్న గ్యారంటీ కార్డ్ భార్య అనే ట్యాగ్ని తీసేస్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఫ్రీ బర్డ్ అయిపోయావు. నీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి, ఓ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి, బహుశా ఒక కొత్త జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి కూడా. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. ఎవరో